కథ వేరే ఉంటుంది అంటూ బిగ్ బాస్ లో ట్రెండ్ సెట్ చేశాడు సింగరేణి బిడ్డ సయ్యద్ సోహైల్. ఇక రాహుల్ సిప్లిగంజ్ జీరోగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి హీరోగా మారాడు. హీరోలు, హీరోయిన్లు, పాపులర్ సెలబ్రిటీలను పక్కన పెట్టి సీజన్ 3 విజేతగా అవతరించాడు. అయితే ఈ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీ ఏంటంటే ఎలాంటి హోప్స్ లేకుండా బిగ్ బాస్ హౌస్ కొచ్చి తిరుగులేని క్రేజ్ దక్కించుకోవడం. సాధారణంగా బిగ్ బాస్ కొచ్చి ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్న వాళ్లే ఎక్కువ ఉంటారు. కానీ వీళ్లు అలా కాదు. బిగ్ బాస్ కి వెళ్లి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లతో పాటు జీవితాలను గాడిన పెట్టుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ కి ముందు అసలు వీళ్లు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ తరువాత జీవితాన్ని గాడిన పెట్టుకున్న వాళ్లలో రాహుల్ సిప్లిగంజ్, సోహెల్ ఇద్దరూ ముందుంటారు. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయితే సోహెల్ సీజన్ 4 టాప్ 3 కంటెస్టెంట్. నిజానికి సీజన్ 4లో అభిజిత్ విన్నర్ అయినా, అఖిల్ రన్నర్ అయినా వాళ్ళిద్దరికీ లేని గుర్తింపును సంపాదించాడు సోహెల్. ఇప్పుడు అతని చేతిలో వరుసగా 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. లెజెండరీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో హీరోగా చేస్తున్నాడు సోహెల్. అయితే సోహెల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ సోహెల్కి బాగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరూ అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపించి సందడి చేశారు. ఈ సందర్భంలో సోహెల్ బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తరువాత రాహుల్ని కలిసినప్పుడు జరిగిన గొడవను ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. మలైపాయా తినిపిస్తానని చెప్పి ఓల్డ్ సిటీకి పిలిచి పోలీసులతో రాహుల్ గొడవపడ్డాడని, కారు అద్దాన్ని పగలగొట్టాడని, ఆ టైంలో తనతో పాటు మెహబూబ్ కూడా ఉన్నాడని చెప్పాడు సోహెల్. ఆ టైంలో పోలీసులొచ్చినా రాహుల్ భయపడలేదని, తాము మాత్రం కారు అక్కడ వదిలేసి కిలోమీటర్ పారిపోయామని చెప్పాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్, నువ్వు సగం సగం చెప్పకు, ఆ రోజు ఏమైందో మొత్తం నేను చెప్తానంటూ పూసగుచ్చినట్టు మొత్తం చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్లో సోహెల్ని నేను బాగా సపోర్ట్ చేశా. అతను బయటకొచ్చిన తర్వాత కలవాలి అనుకున్నా. అతనికి మటన్ అంటే ఇష్టం కాబట్టి ఓల్డ్ సిటీలోని బిస్మిల్లా హోటల్లో మలైపాయా తీసుకుని పోయాను. సోహెల్తో పాటు మెహబూబ్ కూడా వచ్చాడు. హోటల్లో తినేసి బయటకొచ్చినప్పుడు గొడవ స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్తో పాటు నా సిస్టర్ కూడా అక్కడ ఉంది. అంతా అబ్బాయిలమే ఉన్నాం. మాతో మా సిస్టర్ ఒక్కరే ఉన్నారు. అప్పుడు అర్ధరాత్రి అవుతుంది. 4 పోలీసులొచ్చారు. మమ్మల్ని చూసి ఒక్క అమ్మాయితోటి మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగారు. వాళ్ళ థింకింగ్ అలా ఉంది. దీంతో నాకు కోపం వచ్చి ఆమె నా సిస్టర్, ఏం మాట్లాడుతున్నారని కోప్పడ్డాను. అప్పుడు కారు అద్దం పగిలింది అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.